దళితుల గురించి బీఆర్ఎస్ మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. దళితులను ఏ విధంగా మోసం చేశారో, దళితుల నిధులను ఏ విధంగా కొల్లగొట్టారో అందరికీ తెలుసని, ఇవన్నీ చూసుకుని కేటీఆర్ మాట్లాడని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దళితుల పట్ల బీఆర్ఎస్ పార్టీ చేసిన దాడులు, విధ్వంసాలు ఇంకా ఎవరూ మర్చిపోలేదన్నారు. రైతు బంధు రాలేదని రైతులను రెచ్చగొడుతున్నారని, దళిత బంధు గురించి మాట్లాడి దళితులను రెచ్చగొడుతున్నారని కేటీఆర్ పై అద్దంకి దయాకర్ మండిపడ్డారు. ఇక దళితుల గురించి బీఆర్ఎస్ మాట్లాడాలి. ఇలా దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని ఏ విధంగా మోసం చేసిండ్రో, దళితులకి ఇలా దళిత బంధు ఇస్తామని ఏ విధంగా మోసం చేసిండ్రో, దళితుల యొక్క సప్లాన్ చట్టాన్ని నిర్వీర్యం చేసి దళితుల యొక్క నిధులను ఏ విధంగా డైవర్ట్ చేసిండ్రో, ఇవన్నీ కూడా కనీసము వెనుకకు చూసుకోండి. మీ యొక్క దళిత ద్రోహం ఏ విధంగా తెలంగాణలో చేసిందో. తెలంగాణ రాష్ట్రంలో దళితులకు ద్రోహం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే చరిత్రలో అది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు పోయి ఏదో వాళ్లకు మోసం చేసినాం కాబట్టి వాళ్ళు ఓట్లు వేయలేదు, వీళ్లకు మోసం చేసినాం కాబట్టి వీళ్ళు ఓట్లు వేయలేదు, ఇలా ఇట్లా అని చెప్పేసి రైతులను రెచ్చగొట్టి రైతు భరోసా ఇవ్వలేదని, దళిత బంధు ఇవ్వలేదని ఇట్లా పోయిన కాడల్లో మాట్లాడితే నీ క్రెడిబిలిటీ ఏం వచ్చేది కాదు. దాంట్లో కొత్తగా మీరు చేసిన విధ్వంసం తాలూకు దళితుల పట్ల మీరు అనుసరించే విధానం, అదే నేరలలో కావచ్చు, రాష్ట్రంలో జరిగిన దళితుల మీద జరిగిన దాడులన్నీ కూడా ఎవరింకా మర్చిపోలే. అప్పుడే ఎందుకు ఇంకా మర్చిపోయినట్టుగా ఏదో కొత్త పాట పాడుతుండే కేటీఆర్. కాబట్టి ఒక దళిత ద్రోహ పార్టీగా బీఆర్ఎస్ ను దళితులందరూ కూడా చూస్తారు. కాబట్టి మీ మాటలకు విలువ లేదు. మీరు చెప్పే మాటలంతా కూడా పంచాయతీలు పెట్టడానికి, వర్గాల మధ్యన వైరుధ్యాలు సృష్టించడానికి ఉపయోగపడుతుంది తప్పితే రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ మీ వల్ల ఒరిగేది లేదని చెప్పి మిత్రుడు కేటీఆర్కి హితవు.